హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? మా బిన్నుగడు వీడియో. బిన్ను అంటే ఎవరు అనుకుంటున్నారండి? ఈ తాబేలు వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే పెంచుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అయితే మేమైతే ఈ బిన్నుతో అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి. వాళ్ళు క్యూట్గా ముద్దుగా అయితే దీన్ని బిన్ను అని పిలుస్తారు. ప్రజెంట్ అయితే సోఫా కిందకి వెళ్ళి దాక్కుంది. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా నడుస్తుందో, మీరు కూడా చూడండి. మా బిన్నుగడి అల్లరి అంతానే. మా బిన్నుగడితో నా కూతురు చేసే అల్లరి ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే అసలు చిన్నపిల్లలు ఎవరన్నా అయితే దగ్గరకు కూడా వెళ్ళరు, భయపడుతూ ఉంటారు. నా కూతురు అయితే దాన్ని పట్టుకుని తిరుగుతుంది, చేతితోటి తీసుకొచ్చేస్తుంది, అందరూ ఒళ్ళో పెడుతుంది, ఫుడ్ తినిపిస్తుంది. అసలు దాని ఆనందానికి అయితే అవధులు లేవు. అసలు ఎంత బాగా తినిపిస్తుందో. దీనికి డైలీ రొటీన్ కింద అయితే కీరా తీసుకొస్తారండి. కీరా తీసుకుని దాన్ని పీల్ చేసేసి అయితే పీసెస్ కింద కట్ చేసి ప్లేట్లో పెడతారు. సో అదైతే దానికి ఆకలేసినప్పుడల్లా తింటుంది. మధ్యలో వాటర్ కూడా పెడతారు, ఎప్పుడైనా బౌల్లో వేసి వాటర్ తాగుతుంది. దీన్ని మార్నింగే లేవగానే అయితే ఒక టబ్లో వాటర్ వేసేసి పెడతారండి. సో అది మార్నింగే స్విమ్ చేసుకుని వాష్రూమ్కి వెళ్ళి అయితే ఉంటుంది. సో తర్వాత దాన్ని క్లీన్ చేసేసి నార్మల్గా మళ్ళీ పెట్టేస్తారు రూముల్లోని. సో అది ఇంకా తర్వాత సోఫాల కిందకి కబోర్డ్స్ కిందకి వెళ్ళి అయితే తిరుగుతూ పడుకుంటూ ఉంటుంది డే అంతా. వీళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దాంతో ఆడుకుంటూ ఉంటారు. మా పాప అయితే ఫుడ్ పెట్టడానికి ట్రై చేసిందండి. బిన్ను గారిని చూడండి ఒకసారి మీరు, అది హెడ్ బయటకంటా పెట్టి ఫుడ్ తీసుకుని తింటుంది. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది అది ఎలా తింటుంది అనేది. ఇంత బయటకు పెట్టి తింటుందని నాకు కూడా తెలియదు యాక్చువల్గా. అయితే మా పాప అయితే ఫుడ్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు అయితే దాన్ని కరవడానికి ట్రై చేసిందండి. నాకు అసలు తెలియదు ఇలా కరుస్తుంది అని, వాళ్ళకు కూడా తెలియదంట. మా నాన్నమ్మగారు చెప్పారు నాకు, ఇలా ఆడుకుంటుంది అంటే తాబేలు కరుస్తుంది, పాపకు దూరంగా ఉంచు, గాడిద పట్టుకుంది అంటే గాడిద కూసే వరకు వదలదు అని అన్నారు. నాకు అర్థం కాలేదు అప్పుడు చెప్పినప్పుడు. ఇప్పుడు చూస్తే మా పాపని చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేసిందండి. మీరు కూడా చూడండి, తెలుస్తుంది. నిజంగా అది నిజమైతే కనుక మీరు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. మా పాపనైతే చూడండి ఇప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత అయితే ఇంకా ఏడుపు ఆపేసింది. వాళ్ళ మావయ్య అయితే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. మా పాప ఎంజాయ్మెంట్ని అయితే మీరు కూడా చూడండి. బవి ఇలా పట్టుకొని కిస్ పెట్టు. బవి కిస్ పెట్టు, కిస్ పెట్టు, కిస్ పెట్టు అవుతుంది. అదే దానిలో పట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత బాగుంటుంది. నాకు తెలియదు అక్క, నాకు తెలియదు. నువ్వు చేసాను, నువ్వు చెప్పిందే నాకు తెలుసు.
చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. మా పాప ఎంత ఎంజాయ్ చేసిందోని ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.